ముందుగా కరోనా టైంలో చదలవాడి శ్రీనివాసరావు పేస్టింగ్ బాయ్ నుంచి రిప్రజెంటేటివ్ నుంచి ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటరు అందరూ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి 24 క్రాఫ్ట్లో ఉన్న ప్రతి క్రాఫ్ట్కి పిలిచి ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇబ్బందుల నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆయన ఇచ్చేయడం జరిగింది. ఆయన కష్టపడి ఆ వుడ్ని ఆయన స్టార్చ్ బట్టలతో బయటకు వెళ్దాం అనుకున్నా కూడా గవుక్కుని ఆయన వుడ్ది వస్తే వుడ్ది కట్ చేసుకుంటూ ఆ కట్ చేసే వుడ్లో ఆ పౌడర్లోనే ఆయన ఇచ్చేస్తూ ఇది నా బ్రెడ్ అండ్ బటర్ అని చెప్పి ఆ బ్రెడ్ అండ్ బటర్లో వచ్చిన డబ్బుల్ని సేవా కార్యక్రమాలకు చేయాలని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి అందరికీ చేశారు. 24 క్రాఫ్ట్స్ చేశారు, అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చేశారు. ఆయన తప్పితే ఇంకెవ్వరూ ఏమి చేయలే. ఎవరన్నా ఉంటే పెద్ద పెద్ద డొనేషన్లు ఇచ్చేది ఏదైనా వేరే జరిగింది. సో అట్లా ఆయన చదలవాడి శ్రీనివాసరావు ఎప్పుడు కూడా ఒకసారి ఒక ఆర్టిస్ట్కి ఏదో ఇబ్బంది ఉందనంటే సరే ఆ ఆర్టిస్ట్కి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వండి అని చెప్పి నన్ను రామసత్యనారాయణ గారిని చెప్పి ఆయన ఒక గొప్ప విషయం ఏంటంటే దయచేసి మీరు ఇది ఏదో డొనేషన్ అనో ఇంకోటి అని చెప్పొద్దు, ఆయనకి ఒక సన్మానం లాగా చేసి ఆ సన్మానం లాగా చేసిన దాంట్లో అలా ఇవ్వండి అని చెప్పి ఒక సహృదయం చదలవాడి శ్రీనివాసరావుకి ఉంది. ఎవరికన్నా ఏదైనా సమస్య వస్తే రిలీజుల సమస్యలు వస్తే కళ్యాణ్ రాత్రి పగలు ల్యాబుల్లో ఉండి తను పరిష్కరిస్తాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పల్లి కేశవరావు ఇక్కడ ఫిలిం నగర్లో ఉన్న రాళ్ళు రప్పలు ఉండే రోజుల్లో వాటర్ సప్లై చేసి ప్రతి ఒక్కరికి అతను ఏసీఎస్లో ఉండి ఎంతోమందికి ఎన్నో సేవలు చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఈ ప్యానల్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు సేవ చేసేవాళ్ళే కానీ వేరే కాదు. ఇక కొన్ని విమర్శలు ఏదో చెప్తున్నారు, ఏదో మెడిక్లెయిమ్ ఇవ్వబోతే ప్రసన్న కుమార్ ఏదో అడ్డుకున్నారు అని. తప్పు, అది చాలా తప్పు, చాలా అబద్ధం. మెడిక్లెయిమ్కి కొద్దిమందికే ఇద్దామనే టాపిక్లు వస్తే ఇది కొద్దిమంది కాదండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మీరు ఇక్కడ యాడ్లు డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయి మీరు ఒక ప్రైవేట్ కంపెనీలాగా పెట్టుకుని ప్రైవేట్ కంపెనీలాగా మీరందరూ తలొక కారు కొనుక్కుని విలాసవంతంగా బ్రహ్మాండంగా ఉంటూ ఇవాళ ఈవెన్ నామినేషన్లు ఇవ్వడానికి కూడా ఆ విలాసవంతమైన కంపెనీ డబ్బులతోనే వాళ్ళు నామినేషన్లు ఇచ్చారు. వాళ్ళ సొంత డబ్బులు తీయలే. ఇక్కడ మేమందరం మా సొంత డబ్బులతో మా జేబులో డబ్బులతో నామినేషన్లు ఇచ్చామండి. ఇక్కడ చిన్న ప్రొడ్యూసర్లు అని మాట్లాడుతున్నారు, వీళ్ళు చాలా హృదయం ఉన్న ప్రొడ్యూసర్లు. అక్కడ ఏదో పెద్ద ప్రొడ్యూసర్లు అంటున్నారు, అంటే కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు, సృజనాత్మకమైన సినిమాలు తీసేవాళ్ళు వీళ్ళు. ఇలా ఇదిలో ఆ పెద్ద ప్రొడ్యూసర్లకి మనసు పెద్ద కాదు, అదేదో ఆ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొచ్చి నామినేషన్లు వేశారంటే చాలు, ఇక వాళ్ళ గురించి అర్థం చేసుకోవచ్చు. ఇక మెడిక్లెయిమ్కి వచ్చేటప్పటికి కౌన్సిల్లో మెడిక్లెయిమ్ దాని గురించి ఏదో లిమిటెడ్ చేద్దామనంటే లిమిటెడ్ కాదు. మీరు వెళ్ళిపోయినా మీరు యాడ్ల డబ్బులు తీసుకుపోయినా మేము చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం అని చెప్పి చేసాం. దానికి కావాల్సితే రికార్డ్స్ పరంగా కూడా మాట్లాడుకుందాం. ఇక ఐకానిక్ టవర్స్ అంటారు, ఐకానిక్ టవర్స్ మరి 2.5 ఏళ్ళ నుంచి ఎందుకు కట్టలేదండి? డెఫినెట్గా గతంలో చూసుకుంటే చదలవాడి శ్రీనివాసరావు జూబ్లీస్ క్లబ్లో మంచి కాక్టైల్ పార్టీ ఇచ్చారు. వాళ్ళకి రవిచంద్ర గారు ఆళ్ళ సైడే ఉన్నారు, మోహన్ రోడ్లపట్ల గారు ఆయన సైడే ఉన్నారు, పద్మిని గారు ఆళ్ళ సైడే ఉన్నారు, మోహన్ గౌడ్ గారు అందరూ ఉండి చాలా భారీ ఎత్తున కొన్ని కోట్లాది రూపాయలు, ఆ కోట్లాది రూపాయలు ఈ ఎలక్షన్ ఖర్చుకు కాకుండా వాళ్ళు కనీసం ఏదైనా చిన్న ప్రొడ్యూసర్లకు ఇంకోళ్ళకో లాభం వచ్చేట్టుగా ఏదైనా చేస్తే బాగుండేది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సరే మీరు ప్రెసిడెంట్ పదవుల్లోకి వచ్చారు, దాంతోపాటు నేను కూడా దాంట్లో ట్రెజరర్గా ఉండా. సో నా పార్ట్ అకౌంటబిలిటీ ట్రెజరర్ చూస్తాం. నా పార్ట్ వరకు గత 15 సంవత్సరాలుగా ఫిల్మ్ ఛాంబరు నష్టాలలో ఉంటే లాభాల్లోకి తీసుకొచ్చాను, అది నా పార్ట్కి నేను సాటిస్ఫైడ్. ఇక అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా ఇది చూసుకుంటే ఈ వర్కర్స్ వేజెస్ మ్యాటర్లో కూడా సింపుల్గా స్మూత్గా సెటిల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వర్కర్స్ ప్రాబ్లం వస్తే వాళ్ళు వెళ్తారు లేబర్ కమిషనర్ గారి దగ్గరికి, అదేదో వెరైటీగా మన లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి సరే ఏం సాధించారు అని అనుకుంటే సరే స్ట్రైకు ఇబ్బందులు ఇది అయ్యి ఏమి జరిగిందో చూసాం. చిన్న సినిమాలు బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్లు పెంచను అన్న మాటని కూడా మార్పించి చేంజ్ చేసి టికెట్ రేట్లు పెంచిపించారు. ఆ టికెట్ రేట్లు పెరగటం మూలంగా డెఫినెట్గా ఆ ప్రేక్షకుడి దగ్గర అతనికి ఉన్న డబ్బులకి ఆ సినిమా వరకే చూడగలుగుతాడు, కానీ మిగతా సినిమాలు చూడలేడు. చూడకపోవటం మూలంగా చిన్న సినిమాలు చచ్చిపోతాయి. దట్ ఈస్ వన్ టికెట్ రేట్స్. నెక్స్ట్ క్యూబు యుఎఫ్ఓ పిఎక్స్డి, మీ ప్యానెల్లో ఫోటోలు పైన పెద్ద ఫోటోలు ఉండవు, వాళ్ళ కిందే ఉన్నాయి కదండి ఈ క్యూబ్లు యుఎఫ్ఓలు పిఎక్స్డీలు. అది 2 నిమిషాల్లో మేము ఇలా చేసామంటే అయిపోయింది కదా, దీనికి ఎందుకు ఏదో వాగ్దానాలు ఎందుకు, మళ్ళీ ఇదెందుకు, మళ్ళీ కాగితాలు ఎందుకు, ఇది అవసరం లేదు. 1 నిమిషం మేము ఇదిగో ఇది వద్దు అనుకుంటున్నాం మేము తీసేసాం అని చెప్పండి, అయిపోయింది, ఇష్యూ లేదు. మీరు ఒక పని చేయండి, టికెట్ రేట్లు పెంచమనండి, ఈ క్యూబు ఎఫ్ఓబిఎక్స్డి మేము 0 చేసామని చెప్పండి.
చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకి థియేటర్లు కూడా మీ కింద లీజులో ఉన్నాయి కదా, ఇస్తామని చెప్పండి. ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ చెయ్యండి, చేసి చూపించండి. చూపించిన రోజున మేమందరం స్వచ్ఛందంగా వాళ్ళకి ఛాంబరు కౌన్సిల్లో అప్పచెప్పేయడానికి మేము రెడీ. మాకు కావాల్సింది చిన్న ప్రొడ్యూసర్లకు లాభం చేసేవాళ్ళు, కానీ కేవలం ఏదో మాటలు చేసి శుష్క వాగ్దానాలు. సరే, మొన్న 2.5 ఏళ్ల క్రితం గెలిచి ఏం పీకారో మీకే తెలుసు కదా, మేము చెప్పక్కర్లేదు. సరే, ఇంకా ఇలా కథలు చెప్పేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా. వద్దు, కథలొద్దు, ప్రాక్టికాలిటీకి రండి, మీరు చెయ్యండి. అంతేగాని ఊరికనే కథలు లేకపోతే విమర్శలు ఇవన్నీ వద్దు. అందరం చేద్దామని అనుకో, అందరం వీళ్ళు కలిసి ఉండి అందరం చేద్దామని ఇంత కష్టపడి వీళ్ళందరినీ తీసుకెళ్ళి నా మీదే పోటీకి పెట్టారు, నా మీదే పోటీకి వచ్చారు. కానీ ప్రొడ్యూసరు ఎవరు చేసేవాడు ఎవరు చేయనివారు వాళ్ళు నమ్మారు. ఆ రోజున గిల్డ్ వాళ్ళు మాట ఇచ్చారంట. మాట ఇచ్చి మేము మొత్తం మెడిక్లెయిమ్కి గిల్డ్ డబ్బులు తీసుకొచ్చి మెడిక్లెయిమ్ చేస్తాం అని మాట ఇచ్చారు. సరే, మామూలుగా పాపం మాటలు ఇవ్వటం తప్పటం వాళ్ళకి మామూలుగా. మాట అంటే చాలా ఈజీ, సేవ చేయటం అనేది వాళ్ళకి చాలా కష్టం. ఆ సేవ చేసే గుణంతో రండి. అలాగే ఇందాక కళ్యాణ్ గారు చెప్పారు, పద్మాలయ పక్కన స్థలం ఉంది, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. చెప్తే ఈ పాటికి అసలు అది అక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యేది కదా. ఏంటిగా ఈ ఐకానిక్ బిల్డింగ్ ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఎలక్షన్ టైంలోనే ఐకానిక్ బిల్డింగ్ గుర్తుకొస్తుంది, ఎలక్షన్ టైంలోనే QBF PXDలు గుర్తుకొస్తాయి, ఎలక్షన్ టైంలోనే చిన్న ప్రొడ్యూసర్ల థియేటర్ గుర్తుకొస్తాయి, ఎలక్షన్ టైంలో ఇప్పుడు 5 షోల్లో మిడిల్ ఆఫ్ ది షో కంపల్సరీ చిన్న సినిమా అనుకున్నాం. ఏం చేసాము? మా రామానాయుడు గారు కూడా, నేను చిన్న సినిమాలతో పైకి ఎదిగానయ్యా, నా చిన్న సినిమాలే బతకాలయ్యా, చిన్న సినిమాల్లో ఉంటేనే నేను బతకగలుగుతానయ్యా అని చెప్పి ఆయన మనకు సచిన్ థియేటర్లో నా సినిమాని 2 షోలు వేసారయ్యా అని ఆయన బాధపడ్డారే, ఆయన బాధ పెట్టారే. తర్వాత దాసరి నారాయణరావు ఎప్పుడు టికెట్ రేట్లు పెంచడానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండే మనిషిని వాళ్ళు అన్ని టికెట్ రేట్లు పెంచేశారే. ఇండస్ట్రీని ఇంత సర్వనాశనం చేస్తూ ఆ దాసరి గారు, ఆ రామానాయుడు గారు వాళ్ళు పైనుంచి ఎంత బాధపడుతున్నారో అందరూ తెలుసుకునేట్టుగానే ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మారి మీ కింద QBFOలు మేము 0 చేసేస్తున్నాం, మీకున్న థియేటర్లో మేము చిన్న సినిమాలు వేసేస్తున్నాం, మీకున్నవి ఏదైతే ఉన్నాయో అవి మేము చేస్తున్నామని చెప్పండి. ఈ నిమిషం మేము మానేసాం. వెరీ క్లియర్, దీంట్లో డౌట్ అక్కర్లేదు, ఎవరికి ఇక్కడ పదవులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సేవ మీరు చేస్తారంటే మేము రెడీ. ఓకే, ఇప్పుడు ఏమన్నా ప్రశ్నలు?